హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. నేనైతే ఈరోజైతే ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో పదండి వీడియోలోకి వెళ్దాం. ఇలా ముందుగానైతే పాలు అయితే వేడి చేసుకోవాలండి. ఇంకా నేనైతే స్టవ్ పైన పాలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా 1 లీటర్ కంటే కొంచెం తక్కువ ఉన్నాయి పాలు. ఇంకా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాను. బనానా, యాపిల్, గ్రేప్స్, ఇంకా జామ పండు ఉండే అవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకొని పాలు అయితే కాచుకోవాలండి. ఇలా పాలు వేడేంత వరకు అయితే మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాము. ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నాదైతే వెనీలా ఫ్లేవర్దండి కస్టర్డ్ పౌడరు. ఒక 3-4 స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం వాటర్ వేసి అయితే కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇంకా దీంట్లో పాలు కూడా పోసుకోవచ్చు. ఇంకా నేనైతే నీళ్ళు అయితే పోస్తున్నానండి. ఇంకా మనం దీంట్లో పాలు కూడా పోసుకోవచ్చు, వాటర్ కూడా పోసుకోవచ్చు, ఏదైనా పోయచ్చు. ఇలా ఉండలు లేకుండానైతే కలుపుకోవాలి. అప్పటి వరకు అయితే పాలు అయితే వేడైపోతాయండి. ఇలా పాలు అయితే పొంగి వస్తున్నాయి కదా, ఇంకా దీన్ని సిమ్లో పెట్టుకొని అయితే కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. దాంట్లో మనం కలుపుకున్నాం కదా, ఇలా వేసుకొని నెమ్మదిగా ఉండలు లేకుండానైతే కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత చిక్కగా అవుతుందండి. ఇప్పుడు దాంట్లో చక్కెర వేసుకోవాలి. నేనైతే 1 కప్పు అంతా వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇలా చక్కెర వేసి కరిగేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగిపోతుంది కదండి. ఇలా కరిగిపోయిన తర్వాతనైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా బాగా కరిగి దగ్గర అయిపోతుందండి. ఇలా మొత్తం దగ్గర అయిన తర్వాతనైతే చూడండి ఇంత చిక్కగా వచ్చింది కదా. ఎప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చాలా చిక్కగా వస్తుంది. ఇంకా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది. ఇలా చిక్కగా అయిపోతుందండి. ఇంకా చిక్కగా అయిన తర్వాతనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా కొంచెం చిక్కగా కూడా అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నేనైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవి ఉంటే అవి కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా అది చల్లగా అయిన తర్వాత దాంట్లో వేసుకోవాలి ఫ్రూట్స్ అన్నీ. అదైతే చల్లగా అయిపోయిందండి. ఇంకా నేను ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను, కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్. ఇలా అన్ని ఫ్రూట్స్ దాంట్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత దాంట్లో ఫ్లేవర్ కోసం అయితే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలా చూడండి ఎలా అయిందో. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా దాంట్లోనే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మేమైతే ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి నైట్ పాలు ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మా బాబు అయితే ఇలా ఫ్రూట్ సలాడ్ చేయమన్నాడు. అందుకని అయితే ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.